నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఒక హైడ్రామా నడుస్తూ ఉన్నది. అది ఏంటంటే బీసీల రిజర్వేషన్లు అడ్డం పెట్టుకొని బీసీ ప్రజలను మా వైపు ఉన్నారంటే మా వైపు ఉన్నారనే విధంగా తింపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఒక హైడ్రామా అంటే ఆ రేవంత్ రెడ్డి అంటే బీసీల పక్షపాతిని అనుకుంటా బీసీలను న్యాయవంచన గురి చేస్తున్న రేవంత్ రెడ్డి నీ 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 ఎత్తుగడ నీ నక్కజిత్ర ఉపాయాలు బీసీ ప్రజలని గమనిస్తున్నారు. నీ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే బొందబెట్టిరో నామరూపాలు లేకుండా తెలంగాణలో అట్లా బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నీ జిత్లమారి ఉపాయాలు, ఈ నక్కజిత్ర ఉపాయాలు ఇవన్నీ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా బీసీ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు ఈ నినాకమున్న రెడ్డికి పోస్టింగ్ ఇచ్చిండు. ఈయన బీసీ పక్షపాతిని అనుకుంటా నినాకమున్న ఒక రెడ్డికి పోస్టింగ్ ఇచ్చినావు. నువ్వు ఈరోజు బీసీ పక్షపాతి ఎట్లయితావు? 42% రిజర్వేషన్ అమలు చేయాలంటే చట్టబద్ధత కావాలి, ఈ ఆర్డినెన్స్ ప్రకారం పోతాం, గవర్నర్ ఆమోదం పొందాలి, 9th షెడ్యూల్లో పెట్టాలని పెద్ద ఎత్తున ఎదురు కొడతా ఉన్నావు. మరి ఎంత ఇప్పుడు 60% ఉన్న బీసీలకు 7 మంత్రి పదవులు ఇవ్వాలి. 3 బిచ్చంగా ఇచ్చినట్టు 3 మంత్రి పదవులు ఇచ్చి ఈరోజు మరి ఏ చట్టం ఆపుతుంది, ఏ రాజ్యాంగం ఆపుతుంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వకుండా? సిగ్గుండాల రేవంత్ రెడ్డి. నేను ఇదివరదాకా ఈ వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే అసెంబ్లీ జరుగుతూ ఉన్నది, బీసీల పక్షాన్ని ఎవడైనా మాట్లాడతాడా, మరి అసెంబ్లీలో ఎవరైనా గర్జిస్తాడా అని నేను ఇదివరక లైవ్ ఇప్పుడు కూడా మన ఛానల్లో లైవ్ నడుస్తూనే ఉన్నది, చూస్తూనే ఉన్నా. మాటకు బడుగు బలహీన వర్గాలు ఎవర్రా బలహీన వర్గాలు? ఎవడు బలహీన వర్గాలు? మా ఓట్లతోని మీరు మంత్రులై ఎమ్మెల్యేలై దండుకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఒక్కసారి మంత్రి అయినాడు, ఎమ్మెల్యేడు 100 పందికొక్కులు తిన్నట్టు తినుకుంటా మా తెలంగాణ ప్రజల సొమ్ము, మా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల సొమ్ము పందికొక్కులు తిన్నట్టు తినుకుంటా మా రిజర్వేషన్లు వచ్చేసరికి బలహీన వర్గాలు ఒక 100 సార్లు నా మాట పొద్దున్న ఉంది ఇప్పటిదాకా ఒక 100 సార్లు నా అసెంబ్లీలో బలహీన వర్గాలు. ఓ మంత్రికి అయితే ఒక ఆయనకు మన బీసీ మంత్రి ఆయన కాంగ్రెస్ అని ఎత్తలేదు, ఏమనస్తారు అటువంటి పరిస్థితులు ఉన్నారు. మీకు అసలు వీళ్ళకి అవగాహన ఉన్నదా? చట్టసభల్లో కేంద్రంలోకి 42% రిజర్వేషన్ అమలు చేయాలి, ఎట్లా అమలు అవుతుంది అనేది అవగాహన ఉన్నదా? సోయి లేకుండా మనం ఎవరు దాన్ని ఎమ్మెల్యేలు గెలిపిస్తే గిట్నే ఉంటుంది. మన ఉన్న బీసీలు కూడా సక్కాలేరల్లా, మనోడు అసలు కొట్లాడే గొంతే లేదల్లా. కాంగ్రెస్ పార్టీలకు వత్తాసు పలికిన రోజులు మనం గిట్నే ఉంటాం, ఈ అగ్రకులాల పార్టీలకు వత్తాసు పలికిన రోజులు మనం గిట్నే ఉంటాం. మిత్రులారా, దయచేసి నేను ఈ వీడియో ఇది శనార్థి తెలంగాణలో వచ్చింది కథనం. అయితే నేను మార్నింగ్ నుంచే చేద్దును కానీ అసెంబ్లీ జరుగుతుంది, క్లియర్గా ఒక కన్ఫర్మ్డ్ మెసేజ్ ఇద్దామని నేను ఇప్పుడు చేస్తా ఉన్నా. ఇప్పటి వరకు కూడా ఒక 100 సార్ల బీసీల గురించి బలహీన వర్గాలు అంటే ఈ బురద వీళ్ళకి అంటుకున్నది వీళ్ళకు మాకు బురద అంటుకున్నది, ఆ బురద మీకు ఇంత ఊద్దామని ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు మీకు నచ్చలేదంటే చెప్పురు అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? బీసీలను మోసం చేయొద్దు, బలహీన వర్గాలు. ఎవడరా బలహీన వర్గాలు? బలంగా ఉన్నాం ఇప్పుడు, బీసీలు తెలంగాణలో బలంగా అయినారు. బలహీన వర్గాలు ఎవడో రేపు 2028లో అసెంబ్లీ ఎన్నికలలో తెలుస్తుంది బలహీన వర్గాలు ఎవడన్నది. దయచేసి మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీరు బీసీలతో ఆడుకున్నారనుకో అగ్గితో గోక్కున్నట్టే ఉంటుంది, గుర్తుపెట్టుకొని. ఏదో రోజు మీకు అంటుకుంటుంది, మీకు గోసి బీసీ మొత్తం మీకు డ్రైయర్ కాంచెలు కాలిపోయే రోజులు వస్తుంది. నువ్వు అంటావు కదా రేవంత్ రెడ్డి ఊడవి ఇక్కడ మొదలు పెడితే డ్రైయర్ కూడా ఉండదని, ఆ డ్రైయర్ కూడా ఉండు కాదు, మొత్తం కాలిపోతావు. నువ్వు గుర్తుపెట్టుకో, ఏదో ఒక రోజు కథమైపోతావు. బీసీల నిప్పంటిందనుకో, బీసీల ఉసురు తలుచుకుంటే, బీసీల ఉసురు పోసుకుంటే కాలిపోతావు, గుర్తుపెట్టుకోవాలి. దయచేసి మిత్రులారా, ఇది ఒకసారి చూడాలి. ఇలా డ్రామా ఏంటంటే రిజర్వేషన్లకు చట్టబద్ధత అన్నారు. మరి ఈ చట్టబద్ధత సంవత్సరం నుండి ఏం చేసినావు రేవంత్ రెడ్డి? మళ్ళీ ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చినావు మధ్యలో? ఈ చట్టబద్ధత ఏదో, ఈ స్లాబ్ ఏదో 50% స్లాబ్ ఎత్తాలి, ఈ చట్టం తీసుకురావాలి, చట్టబద్ధత కల్పిస్తాను. ఆర్డినెన్స్కి ఎందుకేనో మరి? అంటే ఎవరిని పిచ్చోళ్ళని ఇది దిగేది కాదు, ఈ పంచాయతీ దిగేది కాదు. బీసీ రిజర్వేషన్లు అడ్డం పట్టుకొని ఈ తెలంగాణ ఉద్యమాన్ని అయితే ఎట్లా నీరు కార్చిరో మేము ఇస్తామనే విధంగా మళ్ళీ సోనియా గాంధీ వచ్చి ఆ రోజు మళ్ళీ 2028లో బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా 42% రిజర్వేషన్ కల్పిస్తాం, 100% తెలంగాణ ఇచ్చినాం, మళ్ళీ ఈరోజు మళ్ళీ 42% రిజర్వేషన్ ఇచ్చేది కూడా మేమే అని వీళ్ళు బీసీల పార్టీ రాజకీయాల అధికారంలోకి రాకుండా చేసే కుట్రలే భాగంగానే ఇదంతా తతంగం అంతా నడుస్తుంది. సర్పంచ్ ఎన్నికలు కూడా పెట్టేది నమ్మకమే నాకు డౌటే. వీళ్ళు పార్టీల పరంగా ఏవైతే గుర్తులు ఉంటాయో ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టి సర్పంచులు ఉన్నా లేకున్నా ఒక్కటి అనే విధంగా ఉన్నది. వీళ్ళకి సోయి లేదు. కామారెడ్డిలో రైతులు మునిపోయినా సోయి లేదు. యూరియా కోసం బారులు తీరిన రైతులను చూస్తే సోయి లేదు. కానీ మీనాక్షి నటరాజన్ గారు వస్తే మాత్రం మనసుకో 200-300 ఇచ్చి ఫ్లెక్సీలు కట్టి కొన్ని వేల కోట్లు ఫ్లెక్సీలకు లక్షలు లగవేశారు. మీకు ఏమవుతుందిరా బాయ్? మీకు ఆ యూరియా కొరత ఎందుకు వచ్చింది? ఒక్కొక్క రైతు ఆర్తనాలు చూస్తూ ఉంటే దుఃఖం వస్తూ ఉన్నది నాకు. ఇంత దున్నపోతు విన వర్షం పడ్డట్టు మొద్దు నిద్రలో ఉన్నారు ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీకు అసలు అధికారాన్ని ఆపుకోవడం తెలుసా ఎవరికైనా? కాంగ్రెస్ పార్టీ అసలు
అధికారం ఎట్లా కాపాడుకోవాలో తెలుసా? మీరు దుడుచుకపోతారు. నేను చెప్తున్నా, రైతుల గోస తలిగి మీరు దుడుచుకపోతారు. బీసీల, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల గోస తలిగి మీరు ఖతమైపోతారు. నేను చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో జరిగేది అదే. 2028లో బీసీ రాజ్యం రాబోతా ఉంది. మీరు తుంగలో దొక్కితే మళ్ళీ జీవితంలో కూడా మీరు రాజకీయం అనే విధంగా మేము 100% మా బీసీ ప్రజలు చేస్తారు. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే బాధ అనిపిస్తూ ఉన్నది చాలా. బీసీ రిజర్వేషన్లు అనేసరికి 120, 130 వచ్చిన మార్కులు, 126 మార్కులు వచ్చినా కానీ ఉద్యోగాలు రాకపోతే మన బిడ్డలు గుండె తరుక్కుపోతూ ఉన్నది. ప్రతి పేదోడు కష్టపడుతూ ఉంటాడు. పెళ్ళిళ్ళు చేసుకోకుండా, ఆడబిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా చదువుతుంటా ఉంటే ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% లేని వాళ్ళు 10% రిజర్వేషన్ తీసుకొచ్చి మా నోటికాడ మా బిడ్డలకు వచ్చే ఉద్యోగాలు కొట్టుకపోతూ ఉన్నారు. మీకేం రోగం రా? మీ పర్సెంట్ మీ పావుషేర్ ఏదో మీరు తీసుకొని తీరక మా పావుషేర్ కాదు. అసలు 60% ఉన్న బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా? వీళ్ళు బిచ్చగాల, మరి వీళ్ళు అడుక్కుంటోళ్ళ అనిపిస్తుంది. అసలు నాకు ఈ ఒక్కొక్కసారి చూస్తే ఆలోచిస్తే గుండె తరుక్కుపోతూ ఉన్నది. 60% ఉన్న బీసీలు కనీసం ఎక్కడన్నా ఎమ్మెల్యేగా నిలబడితే ఇది బీసీ రిజర్వ్డ్ స్థానం అని ఎక్కడన్నా ఉన్నదా? గింత అన్యాయం ఉంటుంది ఎక్కడన్నా? గింత దోపిడా ఇది? తెలంగాణ రాష్ట్రంలో బీసీల సొమ్ము మొత్తం దోసుక తింటున్నారు ఈ అగ్రకులాలు. ఏం అన్యాయం ఇది? ఇప్పుడు బీసీ నినాదం తెరపైకి వచ్చిన నేపథ్యంలో గింత అన్యాయము, గింత దోపిడీ, దీన్ని పార్టీలకు రుద్ది, దీన్ని అటురుద్దా ఈ మధ్యలో అంటే ఈ మధ్యలో అటునూక ఇటునూక మధ్యలో వచ్చినట్టున్నది కథ ఈ వ్యవహారం అంతా. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. శనార్థి తెలంగాణలో వచ్చింది. అయితే వీళ్ళు చట్టబద్ధత ఎందుకు ఇప్పుడు 50% స్లాబ్ ఇప్పుడు ఎందుకు ఎత్తేసిర్రు? ఇంతకుముందు ఆర్డినెన్స్ అని కొత్త దుకాణం తెరిచిర్రు. గవర్నర్ దగ్గర 9th షెడ్యూల్లో పెట్టాలన్నారు. ఈ కథ అంతా ఏంది, తతంగం అంతా ఏంటనేది దయచేసి మిత్రులారా నేను మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇదివరకు ఆగింది, అందుకే ఎవడన్నా ఒక్కడు మాట్లాడతాడేమో అనుకున్నా. కానీ ఇప్పటికి కూడా పార్టీలో కొట్లాటనే జరుగుతూ ఉన్నది అసెంబ్లీలో. ఇప్పటికి ఇంకా స్టిల్ లైవ్ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఏంటంటే మాకు అంటుకున్న బురద నీకు ఊతా, నీకు అంటుకున్న బురద నాకు ఊతా అనే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే దానికి సేఫ్టీ లేదు. ఇప్పుడు ఒక వాల్ లేని, పునాది లేని గోడ కడుతుంటుందా? పునాది లేని గోడ కడుతుంటుందా? ఇది కూడా ఈ చట్టబద్ధత అనేది కూడా గంతే. ఎవడన్నా కూడా పుష్కుపోయి అటు వేయండి అనుకో, కోటుకోతా కథ కొట్టుడు పోతుంది. చట్టబద్ధత దానికి ఒక బలమైన పిల్లర్ ఉండాలి. మిత్రులారా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రిజర్వేషన్లకు చట్టబద్ధత 42%, 42% రిజర్వేషన్ల బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఇవ్వకపోతే ఎవడు బొంద పెడతారు. ఇప్పుడు బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మాట్లాడవను. ఇవ్వకపోతే 100% బొంద పెడతారు. అది వాళ్ళకు తెలిసే. ఎందుకంటే స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎవడు కూడా కుయ్యవనడు. ఇప్పుడు కుయ్యవనడు. ఎవడైనా కూడా కోర్టు పోతే అప్పుడు ఉంటుంది కథ. బీసీలకు ఉరితాడు వేసిన కేసీఆర్ చట్టం ఇంకా ఉంది. కేసీఆర్ చట్టం అంటే ఏంటిది? పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి 33% ఉన్న బీసీల రిజర్వేషన్లు 27%కి తీసుకొచ్చి, అంటే 10% తగ్గించి 23%కి తీసుకొచ్చి ఒక కొత్త చట్టం చేసిండు కేసీఆర్. 50% స్లాబ్ దాటద్దనే చట్టం తీసుకొచ్చి ఈరోజు చంపినోడే శవయాత్ర చేసినట్టు ఈరోజు బీఆర్ఎస్ నాయకులు కూడా, నేను బీఆర్ఎస్ పార్టీ మంచిదని అంటలేను, బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు ఉరేసింది. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే కేసీఆర్ చట్టం ఇంకా ఉంది. పరిమితి ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ ఇచ్చాం, రేపు బిల్లు పెడతాం. ఈరోజు బిల్లు పెట్టిరు, ఆమోదం తెలిపిరు. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ అంటాను, బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి, విజ్ఞప్తి. అన్ని పార్టీలు ఇస్తాయి. ఇవ్వకపోతే ఏ పార్టీనా, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీతో సహా పొందబెట్టడానికి రెడీలు ఉన్నారు. ఎందుకంటే బీసీలు రాజ్యాధికారం రావాలంటే బీసీల పార్టీతోనే సాధ్యమవుతుందని తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. మీ నక్క చిత్తులు ఉపాయాలు, మీరు ఎన్ని రోజులు ఉన్నా, బీజేపీలు ఉన్నా, బీఆర్ఎస్లు ఉన్నా, కాంగ్రెస్లు ఉన్నారు, మీరు మా వాళ్ళు కాదు. నేను మా బీసీలకు కూడా చెప్తా ఉన్నా, మీరు ఎప్పటికున్నా కానీ ఆ దొడ్లో పోయి పంటలు తప్పితే మీరు మా బిడ్డలు కారు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి ఒకసారి. అయితే బీసీ రిజర్వేషన్లపై తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రిజర్వేషన్లు చట్టబద్ధత మొదటి దొంగ ఎవరైనా ఉన్నారంటే ఈయన ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడిన అంటాను. కానీ బీసీల కులగణన తప్పుల తడాక చేస్తే నోరు మెదపకుండా తెలంగాణ రాష్ట్రానికి కాదు దేశానికే రోల్ మోడల్గా కులగణన చేస్తామని చెప్పిన మొట్టమొదటి బీసీ బిడ్డ నువ్వు ఎప్పటికున్నా పొన్నం ప్రభాకర్ గారు బీసీ ద్రోహిగా మిగిలిపోతారు. మీరు గొంతెత్తకపోతే తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినావు కాదంటలేను, బీసీల గొంతుక కావాలి. నీకు పీకల మీదకి వస్తే తప్పితే బీసీ నినాదం గుర్తుకొస్తలేదు నీకు. నేను చాలాసార్లు చూసిన తెలంగాణ ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. నువ్వు బీసీ నినాదం అనుకుంటేనే బీసీలను పార్టీ నుంచి సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. సస్పెండ్ చేసినా కూడా నీ కథ కూడా ఏదో రోజు బీసీలు మళ్ళీ ఎలక్షన్లలో పోతావు కదా, నేను బీసీ బిడ్డను అన్నప్పుడు మా బీసీ బిడ్డలు చూసుకుంటారు. 100% జరుగుతుంది అది. అయితే ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడారు. గత అసెంబ్లీ సమావేశంలో 42% రిజర్వేషన్ బిల్లుకు
అయితే ఇదివరకే ఉన్న బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేయనున్న జీవో చెల్లదనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. నిపుణులు ఎందుకు వ్యక్తం చేస్తున్నారంటే ఎవడన్నా కూడా కోర్టుకైనా ఈ చట్టబద్ధత లేదు కాబట్టి దీన్ని సుప్రీంకోర్టు ఏం చెప్తుంది 50% స్లాబ్ దాటద్దని సుప్రీంకోర్టులో ఉన్నది. కేసీఆర్ ఏం చేసిండు 50% స్లాబ్ దాటద్దని ఈయన కొత్త చట్టం చేసిండు. ఈయన ఎవడు మన కోసం మాట్లాడుతున్నాడు చెప్పు. ఎవరికన్నా బీసీ నాయకులకు బీఆర్ఎస్లో ఉన్నోనికి కాంగ్రెస్లో ఉన్నోనికి ఎవరికైనా సోయి ఉన్నదా? ఎంతసేపు నా సోనియా గాంధీ జిందాబాద్ అని ఒకడంటాడు, నా కేసీఆర్ ఎవరికి వచ్చిన అన్నం పెట్టిందిరా ఇది. ఎవరికి వచ్చిన పార్టీలు ఎవరి కింద నలిగిపోతూ ఉన్నారు. మీ సోనియా గాంధీ జిందాబాద్ అయితే మరి 60% ఉన్న బీసీలలో 7 మంత్రి పదవులు ఉండాలి కదా. కొంచెమన్నా సోయి ఉన్నదా, సిగ్గున్నదా మనకేమన్నా? 4 మంత్రి పదవులు ఎస్సీలకు ఇస్తే మేము 60% ఉన్న మరి మీరు వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళు తింటా ఉన్నారు. మరి మీరు ఏ రకంగా తింటున్నారని ఎవరన్నా ఒకరిని అడుగుతుండా? ఓసీలు మీరు 7 మంత్రి పదవులు ఎట్లా అనుభవిస్తున్నారు? మాకు 7 మంత్రి పదవులు మాకు రావాల్సింది కదా. మీ మంత్రి పదవులు మాకన్నా ఎట్లా ఎక్కువ ఉన్నాయి మీకు అని ఎవరన్నా అడుగుతుండా? అది మనకు సోయి ఉన్నదా? యువకులారా, అందుకే యువకులు రాజకీయంలోకి రావాలి. యువకులు రాజ్యం వెళ్తున్నప్పుడే ఈ సోయి కస్తారు. వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళ డేట్ అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ దగ్గర పడ్డది వీళ్ళది. ఎందుకంటే వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని ఈ కన్వర్మర్స్ ఆ కన్వర్మర్స్ ఇలా తలకాయలు ఖరాబ్ అయిపోయినాయి. ఇక మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీలకు 42% 42% రిజర్వేషన్లకు సంబంధించి 2 కీలక బిల్లులను సభలో ఆమోదించింది, కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. అయితే ఆ తర్వాత ఆ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలియకపోయా. ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? నాకు ఆకలి అయితే నేనే తినాలి, పక్కడు ఎందుకు తింటాడు? పక్కడు వీళ్ళు ఇచ్చిన హామీలకు నీకు 42% నువ్వు ఎట్లా ఇచ్చినావు? నువ్వు ఇప్పుడు 6 నెలల్లో 42% రిజర్వేషన్ అమలు చేస్తాను నువ్వు ఎట్లా చెప్పినావు రేవంత్ రెడ్డి? నీ చేతిలో లేనప్పుడు సోనియా గాంధీ ఎట్లా చెప్పింది చెప్పు, రాహుల్ గాంధీ ఎట్లా చెప్పింది చెప్పు. ఎందుకంటే ఇది ఒక డ్రామా అన్నట్టు. ఇక చిన్నగా ఏంటంటే ఒక చిన్న డ్రామా షో చేసి మేము మెల్లగా తప్పించుకుందాం అనుకున్నారు. కానీ బీసీలు అంతా పిచ్చోళ్ళు కాదు. మునుపటి లెక్క తెలంగాణ ఉద్యమం అంటే ఏళ్ళకేళ్ళు నడిచింది కాబట్టి, కానీ బీసీ ఉద్యమం అట్లా జరగదు. 2028 అంటే 28లో మీ అగ్రకులాలను ఎట్లా గద్దదించాలని తెలుసు, మా బీసీ బిడ్డని ముఖ్యమంత్రి పీఠంలో ఎట్లా కూర్చుండబెట్టాలని తెలుసు. మాకు ఆయన మాత్రం తెలియదా? మిమ్మల్ని ఎమ్మెల్యేలను చేసిన వాళ్ళు, మంత్రులను చేసిన వాళ్ళు, ఎంపీలను చేసిన వాళ్ళు మాకు ఆ మాత్రం తెలియదా? అందరిని తీస్తాం బరాబరు. అయితే కేంద్ర ప్రభుత్వం పంపింది. అయితే ఆ తర్వాత బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపకపోవడమే సరికి ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. చూడరు ఇలా డ్రామా ఎంత డ్రామాలు ఆడుతున్నారు చూడరు. ఈ స్లాబ్ ఏదో అప్పుడే ఎత్తేసి ఎవరైనా కోర్టు కోతరా లేదా, లేకపోతే నెక్స్ట్ సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు పెడితే అయిపోతుంది కదా. ఓసారి ఆర్డినెన్స్ అంటారు, ఒకసారి బీసీ బిల్లును చట్టసభలో ఆమోదం తెలిపిన తర్వాత కేంద్రానికి పంపిన అంటారు. కేంద్రంలో అక్కడ రాష్ట్రపతి ఈడ ఏంది 9th షెడ్యూల్లో పెట్టమంటే 9th షెడ్యూల్లో కేంద్రం ఎందుకు పెడతాడా? కేంద్రం పెట్టాలంటే ఇలా డ్రామాలు చూడరు. ఇప్పుడు అసెంబ్లీలో ఒక డ్రామా నడుతుంది, ఐ డ్రామా. ఏంటంటే బీజేపీ వాళ్ళు వీళ్ళు 9th షెడ్యూల్లో పెట్టాల్సింది బీజేపీ, వాళ్ళ సప్పుడు లేదు. మా బలహీన వర్గాల కానీ ఆయన మాట్లాడతారు. మరి ఇప్పుడు అందరు దొంగలందరూ ఒకక్కడ కూర్చొని మీటింగ్ పెట్టుకున్నట్టున్నది అసెంబ్లీ అనేది. ఇది అట్లే జరుగుతూ ఉంది. మరి ఇట్లా అనుకుంటే ఎవరైనా తప్పు అనుకోండి, కానీ 9th షెడ్యూల్లో పెట్టాల్సింది బీజేపీ, వాళ్ళు మాట్లాడలేదు. మా బలహీన వర్గాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ఈ స్లాబ్ 50% స్లాబ్ ఫస్ట్ ఎందుకు ఎత్తేయలే, మరి స్థానిక ఎన్నికలు ముందే ఎందుకు పెట్టలేదు, ఈ తొందర ముందే ఎందుకు లేదు అనేది వీళ్ళకి అర్థం. మరి వీళ్ళు ఎందుకు చేయలేదు అనేది నాకు అర్థమవుతలేదు. వీళ్ళు మళ్ళీ బలహీన వర్గాల బిల్లుకు అడ్డం పడద్దు. ఎవడు అడ్డం పడతాడు? ఇన్ని రోజులు ఎవడాపి నిన్ను? ఎవడన్నా అడ్డం పడితే కదా. ఈ బీఆర్ఎస్ వాళ్ళు 33% రిజర్వేషన్ ఉన్నదని 23% చేసి నువ్వు ఏది పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చినప్పుడు ఈ బీఆర్ఎస్ల నాయకులు లేరా? అప్పుడు మనకు సోయి లేదు. మనకు మంత్రి పదవి ఉంటే చాలు, మన బీసీ ప్రజలు ఎక్కడ పోతేంది, మనం మంత్రి పదవులు ఉంటే చాలు. ఈరోజు బీసీ నినాదం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఇవన్నీ ఇలా కూసాలు కదులుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూసాలు కదులుతూ ఉన్నాయి. బీసీ బిల్లు పైన ఎవడైతే మాట్లాడో, బీసీల గురించి ఎవడైతే మాట్లాడో 2028లో మిమ్మల్ని పాతర పెడతారు. అయితే ఈ ఆర్డినెన్స్ కేంద్ర హోంశాఖ వద్దే ఉన్నది. బీసీ బిల్లు ఆర్డినెన్స్లు రెండు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్దే ఉన్నాయి. వాస్తవానికి మొదటి నుంచి బీసీ రిజర్వేషన్ల బీజేపీ ప్రభుత్వం బలంగా వ్యతిరేకిస్తోంది. అయినప్పటికీ రేవంత్ సర్కార్ అన్ని తెలిసి కూడా 2 బీసీ బిల్లులు ఆర్డినెన్స్ కేంద్రానికి పంపింది. అయితే వాటితో ప్రయోజనం ఉండదని కేంద్రంలో బీజేపీ ఆ బిల్లును పట్ల సానుకూలంగా లేదని తెలిసిన కాంగ్రెస్ సర్కార్ వాటిని హస్తినాకు పంపడం గమనార్హం. ఇక రాష్ట్ర ప్రభుత్వం గత బిల్లును ఆర్డినెన్స్తో పని కావడం లేదని, ఆర్డినెన్స్తోని పని కాదని శాసన మండలిలో తీర్మానం వలన ముందుగానే చెప్పిండు. మీ గుండెల మీద చేసుకొని చెప్పు అధ్యక్ష, ఈ ఆర్డినెన్స్ ప్రకారం పోతే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అవుతుందా? మీ గుండెల మీద చేసుకొని చెప్పు. ఇంతమంది నాయకులు ఉన్నారు, ఎవరైనా ఒక్కడు మాట్లాడిందా? మాట్లాడాలి తెలుసు మీకు. అంటే జనాలు మునుపటి లెక్కనే ఉన్నారు. మనం అసెంబ్లీలో మండలిలో ఏం మాట్లాడినా వింటారు, సపరేట్గా ఉంటారని అనుకుంటున్నా. అట్లా ఏముండదు. అట్లా మీ అన్ని సోషల్ మీడియాలు ఉన్నాయి, అన్ని చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఎంత అప్డేట్ అయింది? చాట్ జీపీటీలకు ఇట్లా కొట్టగానే మొత్తం డాటా మొత్తం వస్తుంది. అంత అప్డేట్ అయిన కాలంలో ఇంకా మేము జనాలను ఎర్రిపుష్పాలను చేస్తాం, మేము లక్షల కోట్లు దండుకుంటాం అంటే గట్ల కలవది. కేసీఆర్కు 2 టర్ములు ఇచ్చారా? మీకు ఒక్కటే టర్మ్. మీ కాంగ్రెస్ పార్టీకి అయిపోయాయి మీ కథ. ఓ పక్క రైతులు అక్కడ
యూరియాకు 4 బస్తాల కోసం 4 రోజుల నుంచి లైన్ కడతారా? ఏం ప్రభుత్వం? దిక్కుమాలే ప్రభుత్వం ఇది. కాంగ్రెస్ సర్కార్ వాటిని అస్థిర పంపడం గమనం అయితే విశ్వనీయం కలిగిస్తోంది. ఈ 42% బీసీ రిజర్వేషన్ల కోసం కొత్తగా జీవోను జారీ చేస్తారని చెప్పడం విశ్వాసం కలిగిస్తోంది. అయితే ప్రభుత్వం జారీ చేయనున్న జీవోను సవాల్ చేస్తూ ఎవరైనా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినా ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 100% మీరు చూడుని, ఎవడో ఒకడు హైకోర్టు కోతాడు, ఖతమవుతుంది. స్థానిక ఎన్నికలు ఏ ఎన్నికలు? సర్పంచ్ ఎన్నికలు అయితే అవుతుంది. నేను చెప్తున్నా కదా, బరాబర్ సర్పంచ్ ఎన్నికలు ఆగే పరిస్థితి కనబడతా ఉన్నది. వీలైతే ఎవడైనా హైకోర్టుకి 3-4 రోజులలో పోకపోతేనేమో 2 తారీఖు 3 తారీఖునేమో జీవో రిలీజ్ చేస్తారు ఎంపీటీసీకి. దానికి సంబంధించి ఎవడైనా హైకోర్టుకు పోయినంటే కలాస్, అది కొంప మునిగినట్టే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటప్పుడు అసలు ఈ కొత్త జీవోతో బీసీ సమాజానికి జరిగే ప్రయోజనాలు ఏంటి అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కొత్త జీవోతో అంతలా ఉపయోగం ఉంటే అప్పుడే ఎందుకు ప్రభుత్వం జారీ చేయలేకపోయిందని పలువురు సర్కారును నిలదీస్తున్నారు. 100% వాస్తే కొత్త జీవోతో నిజంగా అంత స్పాట్లో బిల్లు 42% రిజర్వేషన్ అమలయ్యేది ఉంటే ఈ ముక్క నువ్వు ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఈ ముక్క ఫస్ట్ ఎందుకు వేయలే? మరి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాతనే 50% స్లాబ్ ఎత్తేసి మేము స్థానిక ఎన్నికలకు పోతున్నామని చెప్తే మీరు ఇప్పుడు కేంద్రం దగ్గర నుంచి రావాల్సిన 1000 కోట్ల బిల్లులు ఆగిపోతూ ఉన్నాయి. అంటే 1000 కోట్ల అమౌంట్ ఆగిపోతూ ఉన్నది, మనకు బడ్జెట్ ఆగిపోతూ ఉన్నదని చెప్తా ఉన్నావు కదా. సర్పంచ్ పెండింగ్ బిల్లులు అట్నే ఉన్నాయి. ఇక్కడ యూరియా దొరకలేదు. కామారెడ్డి బాధితులు అట్టే, వరద బాధితులు అట్నే ఉన్నారు. మీరు 42% రిజర్వేషన్ అనేది బీసీల అంశం గురించి తీసుకొని బీసీల అంశం మీకు ఉరితాడై ఉన్నది. అందుకని ఈ ఉరితాడును బీఆర్ఎస్కు చూద్దామా లేకపోతే బీజేపీకి మీ ఏం డ్రామాలు వేసినా రేవంత్ రెడ్డి నీకు బీజేపీ మెడల్ వంచి 42% రిజర్వేషన్ అమలు చేసేంత శక్తి నీకు లేదు. 100% ఇది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే నీ మీద చాలా కేసులు ఉన్నాయి. ఓటుకునే కేసు, ముఖ్యంగా ఓటుకునే కేసు కీలకంగా ఉన్నది. మోడీకి ఇట్లా కన్నెర చేసినంటే నువ్వు జైలు పాలవుతావు, నీ సీఎం పదవి పోతుంది. అది అందరికీ తెలుసు. దీన్ని ఏదోటి చేయాలి. 2028 దాకా మెల్ల గెంటించుకుంటా చేయాలి. బీసీలు అప్పటిదాకా వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి మా తాత కాంగ్రెసే, మా అయ్య కాంగ్రెసే, నేను కాంగ్రెసే అన్నట్టు ఇక వీళ్ళు గుద్దా ఉండాలన్నట్టు. దయచేసి మిత్రులారా, బీసీ 42% రిజర్వేషన్ పై చాలా పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది. ఇది ఒక్కటే స్థానిక ఎన్నికలు కాదు. ఇప్పటికే మనోళ్ళు స్థానిక ఎన్నికలలో 52% ఆల్రెడీ ఎంపీటీసీలు సర్పంచ్లలో మనోళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే 42% విద్యా ఉద్యోగ రంగాలలో మనం మోసపోయేది ఎక్కడ బలంగా మోసపోతున్నామంటే ఈ రాజకీయ పరంగా స్థానిక ఎన్నికలలో మనకేం లక్షల కోట్ల బిల్లులు ఇచ్చి వీళ్ళు మనల్ని ధనవంతులను ఏం చేయరు. కానీ విద్యాపరంగా రాజకీయ పరంగా కాకుండా విద్యాపరంగా ఉద్యోగ పరంగా మనకు 42% రిజర్వేషన్ వస్తే మన బతుకులు ఎక్కడ మారిపోతాయో, వీళ్ళు మాకన్నా తెలివికలు ఎక్కడ అయిపోతారో అని ఈ కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ అగ్రకులాల కుట్రను, ఈ అగ్రకులాల రాజకీయ పార్టీల కుట్రను గమనించాలి మిత్రులారా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. బీసీ ప్రజలను చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. 60% ఉన్నోళ్ళు ఏ లీడర్లు, ఇక్కడ లీడర్లు ఎంతమంది ఉన్నారు, ఈ మంత్రి పదవులు ఎంతమంది ఉన్నాయి. వీళ్ళు ఇంకా కూడా మాది కాంగ్రెస్, మాది రోల్ మోడల్గా చేసింది, మన భారతదేశానికి రోల్ మోడల్గా తెలంగాణ కులగణన చేసిందని చెప్పుకుంటా ఉంటే నాకు సిగ్గు అనిపిస్తూ ఉన్నది. తల ఇక్కడ పెట్టుకోవాలని అర్థమైన పరిస్థితి. ఎందుకంటే ఈ దళిత సోదరులను చూసుకొనైనా వీళ్ళకు బీసీ నాయకులకు బుద్ధి వస్తుంది. వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళు తింటా ఉంటే మరి వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళు తింటా ఉన్నారు. ఓసీలు ఏ వాటా ప్రకారం తింటున్నావు, నువ్వు ఎవరి సొమ్ము తింటున్నావు అని అడిగే సత్తా లేని బీసీ నాయకులకు ఈరోజు అసెంబ్లీలో గర్జించే ముసలి ఏదో దంతాలు ఊచిపోయిన పులి లెక్క ఇట్లా గర్జించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దయచేసి మిత్రులారా, ఈ కుట్రను పసిగట్టండి. ఈ పార్టీలకు వత్తాసు వలికే బీసీ నాయకులను కూడా తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి, గుర్తుపెట్టుకోండి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.